హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. మరొకసారి, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భావం: కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తిల్లచేయును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ప్రభువు అంటే ఈ దేహంలో ఉన్న దేహి అనబడే ఆత్మ. ఈ ఆత్మస్వరూపము మనం చేసే కర్మలను కానీ మనం మనసుతో చేసే ఆలోచనలను కానీ వాటి వలన కలిగే ఫలితములను కానీ సృష్టించలేదు. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మానవునికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు. మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావములను బట్టి కర్మలను చేస్తున్నాడు. ఈ స్వభావములు ఆ మానవుని సంస్కారముల వలన కలుగుతాయి. సంస్కారములు పూర్వజన్మ వాసనల వలన కలుగుతాయి. అంటే మానవుడు కిందటి జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది. ఈ స్వభావానికి లోపల ఉన్న దేహికి ఎటువంటి సంబంధము లేదు. మానవులు వారి వారి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.